ఇక ఆంధ్రజ్యోతి ఆయన ఏం రాసుకొచ్చిండు, జ్యోతి అక్క ఏం రాసుకొచ్చిందో, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, చూద్దాం, మేము కూడా చూస్తాం. ఎవడెవడు వస్తాడో, నువ్వు గేట్లు తెరిస్తే ఎవడెవడు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడో ఒక్కొక్కరికి చెప్పు దెబ్బలు పడతాయి. మిమ్మల్ని ఎందుకు గెలిపించిండు? రేవంత్ రెడ్డి దగ్గర నుంచి హామీలు అమలు చేయడానికి కొట్లాడమని గెలిపిస్తే ఎట్లా పారిపోయినని మేము కూడా రెడీ ఉన్నాం. నువ్వు గేట్లు తెరవాలి, వాళ్ళకి చెప్పు దెబ్బలు పడాలి. పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబమే. నాడు మీ ఎమ్మెల్యేలతోనే సీఎం కలవలేదు, నేడు విపక్షాలని కలుస్తున్నాయి. ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండా కాపాడుకుంటాం అంటున్నారు. అంత ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్పా, ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసిండు చెప్పు. ఇంత అంటున్నావు కదా, బీఆర్ఎస్ ఖాళీ చేసి పడేస్తా గేట్లు తెరిస్తే అంటాను. ఒక్క ఎమ్మెల్యే పేరే చెప్పు. నిన్ను బొగిడినోడేవాడు, నీ పాలనను బొగిడినోడేవాడు, అంత తలకు మాసినోడేవాడు. అంటే వానికి రాజకీయం అర్థమైతే లేదా, వానికి ప్రజా సమస్యలు అర్థమైతే లేదా? నీకు ఫోన్ చేసి అద్భుతంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వమే కావాలి, మీ ప్రభుత్వాన్ని చూస్తుంటే పులకించిపోతానమన్న సన్నాసేవాడు, ఆ తలకు మార్చినోడు ఎవడు చెప్తే మేము కూడా వానికి సన్మానిస్తాం. వారి గంత మంచిగా ఏం కనబడ్డది చెప్పురా అంటాం మేము కూడా. కేసీఆర్ ఒక చార్లెస్ శోభరాజ్, అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీశాడు. ఎవరు? ఇవాంక ట్రంప్ వచ్చింది అమెరికా నుండి వచ్చి కేటీఆర్ తోటి ఉన్నది, ఇక్కడ సభల మీద అద్భుతమైన ప్రసంగాలు చేసింది, అంతర్జాతీయంగా ఇజ్జత్ తీసింది. నువ్వు దావోస్కు పోయి వాడోటి అడిగితే నువ్వు ఓడి చెప్పినావు. మొన్న నువ్వే అన్నావు నాకు ఇంగ్లీష్ రాదని హేళన చేస్తానని. నీకు ఇంగ్లీష్ రానందుకు హేళన చేస్తలేరు, కోట్లాది మందికి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాకపోయినా వచ్చినట్టు చేసి నువ్వు బొక్కబొర్ర పడ్డావు. ఇజ్జత్ తీసేది నువ్వు, నవ్వెటోని ముందట ఇప్పుడు మళ్ళీ ఎల్లెలకా పడ్డట్టు అయింది నువ్వు. కేసీఆర్ అంతర్జాతీయంగా తెలంగాణకు పేరు తెచ్చి నువ్వు అన్న అనకపోయినా ప్రజలందరూ చెప్తారు. ఇప్పుడు చిలక ప్రవీణ్ ఏదో కేసీఆర్ భుజాల మీద ఎత్తుకొని కేసీఆర్ గొప్పోడు అంటే గొప్పోడు కాదని తెలిస్తే చిలక ప్రవీణ్ తిడతాడు. కేసీఆర్ మంచి చేసిండా, అంతర్జాతీయంగా పేరు తెచ్చిండా, ఆగం చేసిండా అని వాళ్ళే చెప్తారు ప్రజలు. ఈయన గురించి మాట్లాడుకోవడం అంటే ఇజ్జత్ దక్కతనం ఏం లేదా? ఎందుకంటే చూడు ఎట్లా రాసుకొచ్చిండు వీడు ఆంధ్రజ్యోతుడు. కేసీఆర్ ఆట ఇజ్జత్ తీసిండట. ఇది ఏలే, ఆ పోటీ వేయలే, ఎందుకంటే ఎత్తే తూ అని ఉంచుతారు కదా, వేయలే. అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ ఎవరు ఉండాలి, పక్కన ఎవరు ఉండాలి? బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉండాలి. వెనక ఎవరు ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అసలు ఉత్తమ్ కుమార్ వెనక నెట్టేసిండు, వెనకకి నెట్టేసినప్పుడే అటు నుంచి అటు వెళ్ళిపోవాలి బట్టి విక్రమార్క. కానీ ఏ మాత్రం పరువు లేనట్టు వెనుక నెట్టేసినా, వెనుక నుండి తోసేసినా మళ్ళీ అచ్చిపీఠం వేసి అక్కడ కూర్చున్నాడు. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ రెడ్డి కాబట్టి మళ్ళా వాళ్ళ భార్య గారు కూడా రెడ్డి కాబట్టి మళ్ళా వాళ్ళ భార్య గారి పక్కన ఉంటే రెడ్డే ఉండాలి. ఓ మాలోడు వచ్చి ఉండద్దు. మాలవారి పరువు మొత్తం తీసిండా బట్టి విక్రమార్క, మాలవారి పరువు మొత్తం తీసేసి. ఇప్పుడు మన ఆయన ఉన్నాడు బాబు జగ్జీవన్ రామ్ను బానిస అనుట్లో ఉత్సాహపడతారు మన మాలవారు. ఇంకా బాబు జగ్జీవన్ కాలు గోటికి కూడా ఎవరు సరిపోరు, ఒక అంబేద్కర్ తప్పించి ఆ కింది స్థాయిలో ఎవరు సరిపోరు. అంత పెద్ద పోరాటం చేసిండు బాబు జగ్జీవన్ రావు. ఎప్పుడు ఇట్లా బట్టి విక్రమార్క లెక్క కాలకాల కూర్చొని ఇట్లా చూలే. ఇందిరాగాంధీకి ఆట ఆడుకున్నాడు బాబు జగ్జీవన్ రావు. చరిత్ర చదువుర్రి. ఇప్పుడు అనుర్రి, మన మాల సోదరులు అంతా కలిసి అనుర్రి, ఎందుకురా మన కులం ఇజ్జత్ తీసినావు ఇట్లా అని అనుర్రి, చూద్దాం అనరు. ఇప్పుడు చుప్పై ఉన్నాడు ఎక్కడో అక్కడ, వామ్మో గింత పరువు తీసేగారు నాయన బట్టి విక్రమార్క. ఏదో అనుకున్నాం బట్టి విక్రమార్క గొప్ప విజన్ ఉన్నాడు అనుకున్నాం, గొప్ప లీడర్ అనుకున్నాం. కానీ ఆఖరికి కాళ్ళు ముడిచే చక్ర ముక్కలు వేసుకొని అక్కడ చిన్న పిల్లలు లెక్క కూర్చునే మన పరువు బాయ్ అని మన మాల సోదరులు అంతా ఇప్పుడు మనం వేదనకు గురై ఉన్నారు. ఈ లోపల ఉండాలి, మనకు ఆత్మగౌరవం అనేది లోపల ఉండాలి, రూపాయి లేకపోయినా కూడా. అయిపోయింది. రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బతో నీ లోపాలన్నీ బయటపడతాయి. బట్టి విక్రమార్కని గౌరవించకుండా చిన్నపీట, ఓకే ఆయన బుద్ధి తక్కువ చిన్నపీట వేసుకొని కూర్చున్నాడు. బట్టి విక్రమార్క నా తర్వాత నువ్వేనా రా, పెద్దపీటలో కూర్చోను. ఆయన నీకు భయపడ్డాడు, ఏం జరిగిందో నీకు ఉండాలిగా జ్ఞానం, నువ్వన్నా పైన కూర్చోబెట్టాలిగా. మేమైతే కూర్చోబెట్టకపోదుమా? ఓ రెడ్డి అయినా మా పక్కకి వచ్చి కింద కూర్చులే, ఇద్దరం సమానం పక్కన కూర్చోనా పోదు మేము? ఆ మనసు మాకు ఉన్నది.